తర్వాత నేను కొన్ని రోజులైన తర్వాత మా నాన్న వాళ్ళు అంటే మా రిలేటివ్స్ అందరూ కొట్టి నన్ను ఇంటికి తీసుకెళ్ళినారు. ఆ! ఓకే. తీసుకెళ్ళిన తర్వాత కాలేజ్‌లో జాయిన్ జేసినారు. ఆ! జాయిన్ జేసిన తర్వాత నేను మళ్ళీ ఏమైంది సిట్యుయేషన్ తెలుసుకోవడానికి చంద్రశేఖర్‌కి ఫోను చేస్తే, ఆ! మా సిట్యుయేషన్ క్రిటికల్‌గుందని మాకర్థమైంది సార్. మొత్తం ఈ సీన్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు పోలీస్ వాళ్ళు మళ్ళా రివర్స్ కేస్ పెట్టినారని హ్మ్. అర్థమైంది. హ్మ్. మళ్ళీ మేమెళ్ళిపోవాలని మళ్ళీ ఈ మంత్ 8కి మళ్ళీ ఎళ్ళిపోయినాం సార్. ఇప్పుడు ఇద్దరు కలిసి అనుకున్నారా? ఇద్దరు కలిసి అనుకున్నాం. ఆహా! ఓకే. మీరెట్లొచ్చారు బయటికి? నేను కాలేజ్ నుంచి బ్రేక్ టైమ్‌లో బయటకొచ్చినా సార్. ఓకే. మీరెక్కడ అక్కడి నుంచి చదువుతున్నారు? ఎళ్ళిపోయినాం మేము. మీరేం చదువుతున్నారమ్మా? ఇప్పుడు అనస్థీషియా సార్. బీఎస్సీ అనస్థీషియా ఫస్ట్ ఇయర్. ఓకే. సో, ఆ! బయటికెళ్ళి ఎక్కడెళ్ళిపోయారు మీరు మళ్ళీ? బయట నుంచి మా మెయిన్ రోడ్ పైనకొచ్చినా సార్. హ్మ్. అదే కాలేజ్ నుంచి. ఓకే. అక్కడి నుంచి ఎళ్ళిపోయాను. తిరుపతెళ్లారు మీరు. తిరుపతి ఎళ్ళినాం సో, సార్. మరి మధ్యలో మీ ఫాదర్ మీకెప్పుడు ఫోను చేయలేదా మధ్యలో? మధ్యలో ఎప్పుడు చేయలేదు సార్. అంటే మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరున్నప్పుడు హ్మ్. 1 వీక్ బ్యాక్ చేసినారు. ఏమన్నారు? చేసి ఈడ సిట్యుయేషన్స్ అన్నీ బానే అయితున్నాయి. బానే ఉన్నాయి. నువ్వు ఇక్కడేం టెన్షన్ పెట్టుకోకు. అదంతా మర్చిపో ఇలా చెప్పింది సార్ నాకు. హ్మ్. అంతే సార్. ఓకే. ఇప్పుడు మీరెక్కడ ఉండాలని అనుకుంటున్నారు ఇప్పుడు? ఇక్కడ ఇక్కడ వాళ్ళ బ్రదర్ చనిపోయిండు. మీ ఆ! ఫాదర్ మీ ఫాదర్ వాళ్ళందరూ కలిసి ఆయన్ని చంపేసిర్రు. మీరెక్కడ ఉండాలనుకుంటున్నారు? సార్ మాకు పోలీస్ ప్రొటెక్షన్ అక్కడ అసలు సేఫ్టీ ఉండాలంటే మేము అక్కడే ఉంటాం సార్. సేఫ్టీ లేకపోతే ఎక్కడుండాలి సార్? ఎక్కడున్నా సేఫ్టీ లేదనిపిస్తుందిప్పుడు. ఓకే. ఆ! హ్మ్. ఏం తెలుస్తలేదు సార్ ఎక్కడుండాలో. హ్మ్. సో, మీరు చంద్రశేఖర్‌తోనే ఉంటారా? చంద్రశేఖర్‌తోనే ఉంటా గదా సార్ ఇంగ. హ్మ్. ఇప్పుడు మీ వాళ్ళేం ఫోను చేయట్లేదా ఇప్పుడు? మీ మదర్ గాని, వాళ్ళు గాని ఎవరు? అహా! ఎవరు చేయట్లేదు సార్. నాకు వాళ్ళు చేసి గిటంగా 1 మంత్ అయితుంది దగ్గర దగ్గర. ఓకే. ఆ! సో, మీరు చంద్రశేఖర్‌తోనే ఉండాలనుకుంటున్నారు. చంద్రశేఖర్‌తోనే ఉంటా సార్. హ్మ్.